అరే ఇదేందన్నా నాకు అర్థం కావట్లేదు. ఇదేం రాజకీయం? ఇది ఏం రాజకీయం అంటున్నా నేను. అరే ఏమైందంటే పక్క ఊరికి వెళ్తే అక్కడ ఏమైందంటే సర్పంచ్కి వచ్చేసి ఎస్సీ వచ్చింది జనరల్, కొన్ని వార్డులలో బీసీకి వచ్చింది వార్డు మెంబర్స్. అయితే ఈ సర్పంచ్ వెళ్ళి నా తరపున వార్డు మెంబర్కి వేయమని చెప్పేసి వాళ్ళని బీసీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మీ మాదిగ బిడ్డలకు సర్పంచ్ వస్తే మేము వార్డు మెంబర్గా మీకు తరపున మేము వార్డు మెంబర్కి వేయాలనా? వేసి నీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మేము అడగాలనా? మేము వేయం చాలు, మేము ఎందుకు వేస్తాం, ఎవరు నేర్పించుకోపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఇంకొక పక్క ఊరికి వెళ్తే ఇంకా కొన్ని ఊర్లలో చూసినట్టయితే ఏమైందంటే కొన్ని ఊర్లలో సర్పంచ్కి బీసీ వచ్చింది, వార్డు మెంబర్స్కి వచ్చేసి కొన్ని వార్డులలో ఎస్సీకి వచ్చింది. అయితే మరి ఇప్పుడు ఈ బీసీ సర్పంచులు వచ్చి ఈ కొన్ని వార్డులలో ఉన్నటువంటి ఎస్సీకి వచ్చినటువంటి వార్డులలో ఆ వార్డు మెంబర్కి ఆ బీసీ సర్పంచ్ వచ్చి కొన్ని వార్డులలో వార్డు మెంబర్కి ఎస్సీ వచ్చింది కదా, మీరు వార్డు మెంబర్కి నా తరపున వేయండి అని చెప్తే మన మాదిగ బిడ్డలు వార్డు మెంబర్కి వేసి ఆ సర్పంచ్కి వేసినటువంటి బీసీ అయినా నా ఫ్రెండు, లేకపోతే నాకు కావాల్సిన అయినా మా బంధువు, మా ఊరి పెద్ద మనిషి, నాకు అన్ని విధాలుగా ఆదుకునే ఆపద బాంధవుడు, ఇంకా వగేరా కారణాలతోటి మన వాళ్ళు వార్డు మెంబర్గా వేసి అతను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు బీసీలు మాత్రము వార్డు మెంబర్కి వేయడానికి మాత్రం వెనకకి వెళ్తున్నారు. అరే ఇది ఎక్కడ న్యాయం అన్న, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ వెళ్తుంది సమాజం? ఏం జరుగుతుంది అసలు ఊళ్ళలో? ఇంకా కుల వివక్షత ఇంకా ఎన్ని రోజులు అంటారని ఇంకా ఎన్ని రోజులు పాటిస్తారు మీరు? మరి ఇట్లాంటి రాజకీయంలోకి ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు ఓటాడుతున్నట్టు, ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు మీరు? అరే మాదిగ బిడ్డలు అంటే మీకు అంత చులకనైపోయిందా? అరే మీకు తెలుసో చెప్తున్నాను వినండి. మీరు పుట్టిన కాడ నుంచి లగ్గానికి, పబ్బానికి, పండుగలకి, ఇంకా వేరే ఏం చేసినా ప్రతి మాదిగ బిడ్డనే కావాలంటారు. అరే నువ్వు ఏం మంచి పని చేసుకున్నా కనీసం లాస్ట్కు నువ్వు చనిపోతే కూడా చివరికి మాదిగ వాళ్ళే రావాలి, వాళ్ళు వస్తేనే కార్యక్రమాలు చేపడతామని చెప్పి మాట్లాడతారు. నువ్వు వస్తే ముందు నిలిచేది వాళ్ళే, ముందు నిలబడేది వాళ్ళే, ముందు పని చేసేది వాళ్ళే. వాళ్ళు వస్తేనే నువ్వు ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా ఫస్ట్ వచ్చేది మాదిగ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ రాజకీయంలోకి వచ్చేసరికి ఎస్సీకి వచ్చి సర్పంచ్కి ఎస్సీకి వచ్చేసరికి బీసీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అరే ఇదేంది? ఇదేం అన్యాయం? నాకు అర్థం కావట్లేదు. మాదిగ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా ఇక్కడి నుంచైనా అర్థం చేసుకోండి. ప్రతి ఊళ్ళలో ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే ఊళ్ళల్లో గ్రామాలలో ఈ యొక్క కుల వివక్షతను ఎప్పుడైతే నిర్మూలిస్తారో అప్పుడే వాళ్ళను మనం మనుషులుగా చూడాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే కుసున్న దగ్గర, తిన్న దగ్గర, తాగిన దగ్గర, ఇంకా వేరే ఇతర విషయాలనేమో కలిసి ఉంటారు. అదే పండగలకి పబ్బాలు అయితే పిలుస్తారు, ఎక్కడనో ఏదో ఇంట్లో కాకుండా ఆకిళ్ళనో మోర్ల పొంటో ఇంకా వేరే ప్రదేశాల్లో కూర్చునబెట్టి విచ్చబెట్టిగా అన్నం పెడుతుంటారు. ఏం తినకపోతే ఏమవుతుంది, వాళ్ళు పిలవకపోతే ఏమవుతుంది? అట్లా పిలిచినప్పుడు క్యాష్ ఫీలింగ్తో పిలిచినప్పుడు మనల్ని పోకుండా ఉండాలి. అసలు దయచేసి చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మీరు క్యాస్ట్ ఫీలింగ్ తోటి చూసే వాళ్ళను, అంటే మా మాదిగ వాళ్ళని ఎవరైతే ఇట్లా పిలుస్తున్నారో వాళ్ళు పిలవకండి, మీరు బదనం కాకండి, మనం బదనం చేయకండి. ఇంకోటి మా ఎస్సీ బిడ్డలో కూడా చెప్తున్నా, మీరు దయచేసి బీసీ వాళ్ళు భోజనానికి పిలిస్తే డైరెక్ట్ మేము రామని చెప్పండి. వాళ్ళు పండుగలు చేసుకున్నా, పబ్బాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా మేము రామని చెప్పేసాను, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే నేను కొన్ని ప్రదేశాలు చూస్తున్నాను. నేను ఏమవుతుందంటే తీసుకెళ్తున్నారు, భోజనం రమ్మంటున్నారు, ఎక్కడనో పెంటల మీదనో, మోర్ల మీదనో, బాత్రూమ్ దగ్గరనో, ఇంకా వేరే ప్రదేశాలు కూర్చోబెట్టి నీ ఇష్టం ఉంటుంది, లేకపోతే పెట్టేసిపోతున్నారు వాళ్ళు. అరే ఇంత గ్యామ్ లేకుండా ఎట్లా బతున్నారు? నాకు అర్థం కావట్లేదు. మాగే బిడ్డలు సిగ్గుండాలేమన్నా.